కానీ ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్‌కి గన్‌మెన్‌లు ఇచ్చిరనుకో, ఆ పొలిటికల్ లీడర్‌కి ఏమైనా ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు ఆ గన్‌లను యూజ్ చేసుకునే అవకాశం ఉంటది కదా? ఉంటదట. ఆ! అయితే దానికంటే ముందు కొన్ని ఉంటాయట. నేను హ్మ్. తర్వాత అడ్వకేట్‌లతోని మా శరత్ సార్ లాంటోళ్ళతోని మాట్లాడితే హ్మ్. అసలు దానికి మరీ మీదికొచ్చి ఇగ ఈయనను హ్మ్. కాపాడాలి, ఇది అయితుంది అనే టైంకు హ్మ్. ఫస్ట్ గాల్లో ఒకటో రెండేమో కాల్చి ఓకే. మళ్ళా దాన్ని తర్వాత ఆ! కాలుకు అట్లా కాల్చి మళ్ళా ఓకే. హ్మ్. చేతుకు కాల్చి హ్మ్. అట్లుంటది కానీ డైరెక్ట్ చంపడానికి ఉండదట. హ్మ్. అవును. ఇప్పుడు నేను చంపడానికి వచ్చినప్పుడు 2 కాళ్ళకి కాల్చిన తర్వాత హ్మ్. వాడు ఆడనే కాళ్ళు మనిషిని ఆపాలంటే చంపాల్సిన అవసరం ఉందా రాము? లేదు. లేదు. ఇప్పుడు నేను ఎవరో గుడ్డలు పట్టుకోనో కత్తి పట్టుకోనో కొట్టడానికి వచ్చిండు. హ్మ్. నువ్వు వాడి బుల్లెట్ పాయింట్లో కూడా పెట్టొచ్చు, హ్మ్. లేదంటే గుండెకి నెత్తికి కాల్చొచ్చు, హ్మ్. కడుపులో కాల్చొచ్చు, అవును. నీకు ఇంకొక ఆప్షన్ కాళ్ళు. మోకాళ్ళకు కూడా కాల్చొచ్చు. హ్మ్. 2 మోకాళ్ళకు కాల్చినాక రక్తం పారుతుంటే కూడా నిన్ను పట్టుకోవడానికి రావడానికి ఉంటదా? హ్మ్. ఆత్మరక్షణ కోసమైనా దాన్ని తుపాకీని కాళ్ళకు కాల్చిండట. హ్మ్. పుసుకని ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవడన్నా చచ్చిపోతే, హ్మ్. ఇప్పుడు మల్లన్నకు ప్రాబ్లమే, హ్మ్. గన్‌మ్యాన్‌కు ప్రాబ్లమే, హ్మ్. కవితకు ప్రాబ్లమే. హ్మ్. ఇప్పుడు ఎవడైతే చచ్చిపోతాడో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రాబ్లమే.